మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడినగా మీ ఆత్మతో అభిషేకించండి, పరిశుద్ధాత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము నాయన. దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి, నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు ఇంట్రొడక్షను, 2 భాగాల్లో ఉన్న ఇంట్రొడక్షను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోయి లెట్స్ గో ఇన్ టు ది థర్డ్ పార్ట్లో. పిల్లరా, మరి యోహాను రాస్తున్న ప్రకటన గ్రంథము పిల్లరా, మరి ఈ వచనాలన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా, ఈ 2వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శనంలో మరి యోహానుతో మాట్లాడిన మాటలు పిల్లరా. మరి 7 సంఘాలను ఉద్దేశించి ప్రభువు మాట్లాడిన మాటలు. 7 సంఘాలే ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే, మరి లోకంలో ఉన్న ప్రతి సంఘము కూడా ఈ 7 సంఘాల్లో ఏదో ఒక సంఘాన్ని పోలి ఉంటుంది. కాబట్టి 7 సంఘాలు దే ఆర్ లైక్ ది మోడల్ చర్చెస్, మోడల్ ఫర్ ది చర్చెస్ అండి. ఈ 7 సంఘాలు అనేక సంఘాలకు ఒక మోడల్గా ఉన్నట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు మొట్టమొదటి సంఘంని, ఎఫెసీ సంఘాన్ని 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. మరి యేసు ప్రభు వారు మరి ఇక్కడ బిఫోర్ ఈ సేస్ సంథింగ్ పిల్లరా, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు రాయమంటాడు. ద చర్చ్ అంటే పిల్లలు అక్కడ చూసినప్పుడు అక్కడ ఎల్డర్ కావచ్చు, అక్కడ పాస్టర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న దోజ్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ ఎఫెసియన్స్ చర్చ్, ఆ ఎఫెసీ సంఘానికి రిప్రజెంట్ చేస్తున్న ఆ యొక్క దేవుని దూతతో రాస్తున్న మాటలు. ఎఫెసీ సంఘము ఒక బలమైన సంఘం అని చూచాం. ఎందుకంటే దేవుని వాక్యమాలలో చూసినప్పుడు అనేక విగ్రహారాధనల మధ్యలో పిల్లరా మరి సంఘము బలంగా ఉన్నట్టుగా చూస్తాం. ఈ సంఘంకు ఉన్న ప్రత్యేకత పిల్లలు, ఎందుకంటే సంఘములో చాలామంది పని చేశారన్న సంగతి కూడా ధ్యానించాం. మరి అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాల పరిచర్య చేశాడు, యోహాను చేశాడు, తిమోతి చేశాడు. వీళ్ళందరూ కూడా అక్కడ పరిచర్య చేసిన ఒక బలమైన సంఘము ఇక్కడ ఉన్నట్టుగా చూస్తాం పిల్లలు. నిజంగా పరిస్థితులు అన్నీ మంచిగా ఉన్నప్పుడు బలమైన సంఘంగా ఉండడం గొప్పతనం లేదు. కానీ పరిస్థితులు చక్కగా లేని పరిస్థితుల్లో కూడా సంఘము ఆత్మీయ జీవితాన్ని కట్టుకు, అందుకే దేవుడు మరి ఇక్కడ సంఘాన్ని మెచ్చుకున్నట్టు చూస్తాం. ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు తన గురించి తాను ఇంట్రడక్షన్ ఇస్తూ అంటాడు, ప్రతి సంఘము తన ఆధీనంలో ఉందని. ఈరోజు సంఘాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నవాడు అంటాడు. ఈ హోల్డ్స్ దెమ్ అంటాడు. ఈ సంఘాలన్నీ కూడా ఒకటి జ్ఞాపకం చేసుకున్న విషయం అంటే ఎవ్రీ చర్చ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క చేతిలో ఉంది. దేవుని సంఘము అది ఎవరి సొత్తు కాదు, దేవుని సంఘం అన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ప్రతి దైవజనుడు కూడా నిజంగా అందుకే ఇక్కడ చూసినప్పుడు ఆ మాటలన్నీ రాసే ముందు అంటాడు, ఫస్ట్ మాట అంటాడు ఐ హోల్డ్ ది చర్చ్ అంటాడు. ఈరోజు ఒకవేళ నాతో రాశాడు ఒక చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ గురించి దేవుడు అంటున్న మాట ఐ హోల్డ్ దిస్ చర్చ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ, ఐ హ్యావ్ అథారిటీ. ద జీసస్ ఈజ్ ది అల్టిమేట్ అథారిటీ. ఆయనే చివరి అధికారి అన్నాడు, ఆయనే సర్వాధికారి అన్నాడు అని మాటను రాస్తూ పిల్లలు చూసినప్పుడు 7 నక్షత్రములు 7 దీపస్తంభాల మధ్య 7 సంఘాలు ఉన్నప్పుడు వారి మధ్యలో దేవుడు అంటాడు ఐ డ్వెల్ ఇన్ బిట్వీన్ దే, వారి మధ్యలో సంచరించేవాడిని. దేవుడు సంఘాలకు దూరంగా ఉండేవాడు కాదు, దేవుడు సంఘాల్లో ఉండేవాడు, సంఘముతో సహా ఉండేవాడు. అందుకే దేవుడు ఎక్కడ 2-3 నా నామం పేట కూడి ఉంటారో వారి మధ్యలో నా సన్నిధి వారి మధ్యలో ఉంటుందని దేవుడు చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు మై ప్రెజెన్స్ విల్ బి దేర్ అంటాడు. ఆ తర్వాత ఇక్కడ సంఘంలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అది దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగా ఉండడానికి అంటాడు కదా. ఐ నో అంటాడు, ఐ నో యువర్ డీడ్స్ అంటాడు, నేను నీ క్రియలను ఎరుగుదును అంటాడు. సంఘం విషయంలో సంఘము మంచి పనులు చేసే సంఘం దేవుడు రాసినా కూడా దేవుడు గమనిస్తున్నాడని జాగ్రత్తగా ఉండాలి. చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ కానీ ఇంకే సంఘం అయినా కానీ వీ షుడ్ బి కేర్ఫుల్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీ డీడ్ వి డూ. ప్రతి క్రియ మనం చేసే ప్రతి క్రియను కూడా దేవుడు చూచేవాడిగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఎఫెసీ సంఘంతో అంటున్నప్పుడు నీ క్రియలు నేను ఎరుగుదును అంటాడు. క్రియల విషయంలో వచ్చినప్పుడు పట్టుబడి యు ఆర్ ఏ హార్డ్ వర్కింగ్ చర్చ్, మీరు శ్రమ పడే సంఘం కూడా అంటాడు. ఆ తర్వాత మీరు సహనము కలిగిన సంఘం అంటాడు. మీరు సహనము కంటే ఇబ్బందుల్లో మీరు సహనము కలిగిన వారు అంటాడు. ఆ తర్వాత చూసినప్పుడు మీరు అంటాడు పిల్లలు మీరు యూ విల్ నాట్ టాలరేట్ అంటాడు. మీరు కూడా ఎవరైతే
అబద్ధ ప్రవక్తల్లో వారిని భరించేవారు కాకుండా వారిని పట్టుకుని వారిని సంఘం నుంచి ఏరివేసే సంఘంగా ఉన్నారంటారు. అంతేకాకుండా సంఘం గురించి మాట్లాడినప్పుడు అంటాడు, ఎప్పుడైతే శ్రమలు ఉంటే ఆ శ్రమలు ఉంటే చాలాసార్లు పారిపోతారు కదా. శ్రమలో పారిపోయే సంఘం కాదు, కానీ శ్రమలను సహించి నిలబడే సంఘంగా ఉన్నది అంటాడు సంఘముల గురించి మాట్లాడినప్పుడు. అంతేకాకుండా అంటాడు, యూ విల్ నాట్ టాలరేట్ అంటాడు. నికోలెటియన్స్ అక్కడ చూసినప్పుడు వాళ్ళని అంటాడు, వాళ్ళు ఎందుకంటే దే కాంప్రమైజ్ ఆన్ ఫెయిత్, వారి విశ్వాసం విషయంలో కాంప్రమైజ్ అయ్యే వారుగా ఉన్నారు. ఆ కాంప్రమైజ్ అయ్యే వారిలో నువ్వు ఉండవు, వారిని సహించవు, వారిని నువ్వు ద్వేషిస్తావు, అలాగే నేను కూడా ద్వేషిస్తాను అంటాడు. ఈ మంచి గుణాలున్న సంఘముల గురించి మనం 2వ వారంలో ధ్యానిస్తలకే ఐఎమ్ కమింగ్ ఇన్ టు సెకండ్ వీక్లో వచ్చినప్పుడు దేవుడు అంటాడు, ఈవెన్ దో ఐ ఫైండ్ మెనీ గుడ్ థింగ్స్ ఇన్ యూ బట్ ఐ హ్యావ్ వన్ ప్రాబ్లం విత్ యూ. గాడ్ హాస్ ఎ కంప్లైంట్. దేవునికి యొక్క ఏమంటాడు, దేవుని మాటలు చేసినప్పుడు ఐ హ్యావ్ వన్ కంప్లైంట్ అంటాడు. ఇన్ని మంచి గుణాలున్న సంఘము ఒక కంప్లైంట్ ఉందంట. ఇప్పుడు ఏమనాలి మనం? ఒకవేళ మన సంఘాన్ని గురించి అన్నాడు, ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అనుకో, దేవుడు అన్నాడు అనుకో, ఐ హ్యావ్ వన్ కంప్లైంట్. దేవా అన్ని మంచిగా ఉన్నాయి, ఒక్కటే కదా దేవా, చూసి చూడనట్టు పోవచ్చు కదా, చూసి చూడనచ్చు పోవచ్చు కదా దేవుడు అనాలనుకోవచ్చు కదా. దేవుడు అంటాడు, ఏమంటాడంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట, పరలోకంలో ఉన్న తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణుడు. గాడ్ వాంట్స్ us to be perfect. I'm holding one thing, I want you to solve that problem. 2వ వారం అదే నేర్చుకున్నావు. ఐ హ్యావ్ వన్ కంప్లైంట్. వాట్ ఇస్ ద కంప్లైంట్? దేవా ఏంటి కంప్లైంట్ అంటే దేవుడు అంటాడు, నువ్వు మొదటి ప్రేమను. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ చదివి పోయిన వారిని ధ్యానించాను కానీ అనిపిస్తుంది, మరలా ఈరోజు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది అంటే వన్ కంప్లైంట్ అంటే దేవా ఏ తప్పు కాదు. ది లవ్ అండ్ ఎఫెక్షన్, ఏ ప్రేమ అయితే నువ్వు చూపించావో ఆ ప్రేమ నాకు కనబడతలేదు. గాడ్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం. ఏంటంటే మనం చేసే తప్పు కాదు, కానీ దేవుడు అంటాడు చూపించే ప్రేమలో ప్రాబ్లం ఉంది అంటాడు కదమ్మా. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్లో చాలా ప్రేమ చూపిస్తారు కదా భార్య మీద, కొంచెం చల్లగలుగుతారు. చల్లబడ్డప్పుడు నువ్వు ముందు లెక్క లేవు, నువ్వు మారిపోయావంట కదా. ఈ మధ్యలో సినిమా చూసాను, నువ్వు మారిపోయావంట. ఏ సినిమాలు చూసినా కూడా మారిపోయావు అన్న మాట అంటారు. మారిపోయావంటే భర్తలు ఏమంటారు, నీకు అన్నం పెడుతున్నారు, నీకు బట్టలు తెస్తారు, నీకు అన్ని తెస్తారు, నీకు అన్ని సమకూరుస్తాను కదా. అన్నీ సమకూరుస్తారు. నేను ఎందుకు మారిపోయానంటే, నౌ యు ఆర్ ఎ వెరీ గుడ్ హస్బెండ్ బట్ యు ఆర్ నాట్ ఎ లవింగ్ హస్బెండ్. దిస్ ఇస్ ది కంప్లైంట్ కదా. యు ఆర్ వెరీ గుడ్, ఓకే, నువ్వు అన్ని ఇస్తున్నావు, మంచిది, చేయాల్సిన అన్ని మంచి పనులు చేస్తున్నావు. అందుకే దేవుడు నువ్వు అన్ని మంచి పనులు చేస్తున్నావు, యు ఆర్ నాట్ లవింగ్ దట్ మచ్. దట్స్ అ ప్రాబ్లమ్ ఐ హావ్. దేవుడు కూడా అదే అంటున్నాడు, సంఘముతో అంటున్నాడు, యు ఆర్ వెరీ గుడ్, ఓకే, అప్రిషియేట్ యువర్ డీడ్స్, బట్ I have one problem, you are not that loving when you used to love me first when you came into the రక్షణలోకి వచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించేవాడువో, నా పట్ల ఎంత ఆసక్తి కలిగిన వాడువో, నా గురించి ఎలా స్పెండ్ చేసేవారో, నాతో ఉండేవాడువో, నాతో జీవించేవాడువో, అది లోపిస్తుంది. యు ఆర్ గుడ్ బట్ నాట్ లవింగ్. దట్స్ అ ప్రాబ్లం. ఏమైంది ప్రభా కొద్దిగా పద్యం అంటాడు, గాడ్ దేవుడు ప్రేమా స్వరూపి ఉన్నాడు అంటాడు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి ఉన్నాడంటే, దేవుడు పిల్లల యోహాను సువార్తలు అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి తీయకండి రెఫరెన్స్, ప్రేమ స్వరూపి అంటాడు. ఒకవేళ నువ్వు దేవుడు గాడ్ ఐ లవ్ యూ అంటే గాడ్ అంటాడు, ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ బ్రదర్ యూ డోంట్ లవ్ మీ అంటాడు. యువర్ లవ్ షుడ్ గ్రో అండ్ గ్రో. నీ ప్రేమ పెరుగుతూనే ఉండగా తగ్గకూడదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నంటే నీ సహోదరుని ప్రేమించకపోతే కూడా నన్ను ప్రేమించనంటే అంటాడు. God says you have to love me. The problem I have అంటాడు దేవుడు. ఆ తర్వాత 3 పరిష్కారం ఇచ్చాడు, అక్కడే ఉండిపోతాడు. లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎందుకంటే మళ్ళీ రెండో వారం వాక్యం చెప్పినాడు. దేవుడు వాక్యం చూసినప్పుడు అంటాడు, మూడు కౌన్సిల్స్ ఇస్తాడు దేవుడు, 3 ఆలోచనలు ఇస్తాడు. ఒకటి రిమెంబర్ అంటాడు. ఏం రిమెంబర్ చేయాలంటే, ఎక్కడి నుంచి పడిపోయావు, ఏ ప్రేమ స్థాయిలో ఉన్నావు, ఆ ప్రేమ స్థాయి నుంచి ఎక్కడ పడిపోయావు జ్ఞాపకం చేసుకోమంటాడు. ఫస్ట్ రిమెంబర్ అంటాడు. మొట్టమొదటి చేయాల్సింది మనం ఏంటంటే, చాలాసార్లు మర్చిపోవాలి కాదు, మర్చిపోవద్దు అంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మర్చిపోతాడు కదా, దేని మర్చిపోతాడు దేవుడు? ఏ స్థితి, ఇంకా ఏం మర్చిపోతాడు దేవుడు?
ప్రేమను మర్చిపోతున్నాడు. ఇంకా 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 స్థితి, ప్రేమ, ఇంకా ఇంకా చదివారు కదమ్మా, మళ్ళా చూస్తే ఏం దొరుకుతుంది. కానీ ఇప్పుడు కానీ పడిపోయిన మా సంగతి చెప్పిండా లేదా? పడిపోయింది. దేవుడు ఏమంటుండంటే జ్ఞాపకం చేసుకోమంటాడు. పడిపోయిన స్థితి కాదు, ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకోమంటాడు. చాలాసార్లు పడిపోయింది కాదు అంటాడు. ఎక్కడ ఉండేవాడు రా, ఎక్కడ పడిపోయావు? పడిపోయింది జ్ఞాపకం చేసుకున్నావు. ఉన్న స్థితి తెలవాలి. ఎక్కడ ఉండేవాడు, ఎక్కడ అయిపోయావు? పడిపోయింది, దాన్ని ఏం జ్ఞాపకం చేయాలి? ఆల్రెడీ పడిపోయి ఉన్నావు, ఇంకా జ్ఞాపకం చేయాల్సింది ఏంది? మునుపటి స్థితి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎక్కడికైనా పడ్డానో జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడున్నావు ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కడికైనా పడ్డావో ఇంపార్టెంట్, అంతేనా? ఎక్కడి నుంచి పడ్డావో జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. పడ్డదాని గురించి దేవుడు అంటే పడ్డది విషయం కాదు, ఉన్న విషయం అంటాడు దేవుడు. నేను అక్కడ చూశాను రా, ఇక్కడ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు అక్కడే ఉండాలి కదమ్మా. దేవుని స్తోత్రం. పడ్డ స్థితి రెండోది అంటే వచ్చినప్పుడు మారు మనసు పొందమంటాడు. ఎక్కడ పడిపోయిన స్థితిలో నీకు మారు మనసు పొందాలి. మారు మనసు పొందే స్థితిలో నువ్వు ఉండాలి. మారు మనసు పొందకపోతే నీ జీవితంలో ఏది కాదు. కాబట్టి మారు మనసు పొందాలని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిది జ్ఞాపకం చేసుకోవాలి, రెండోది మారు మనసు పొందాలి, మూడోదిగా చూసినప్పుడు ఏ క్రియలైతే మునుపు చేశావో ఆ క్రియలను చేయాలనే సంగతి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ విషయాలను ధ్యానించాను. సాధ్యమైన త్వరలో 2 వారాలది కథం చేశాను. ఇప్పుడు 3వ వారంలోకి వెళ్ళిపోయాను. రైట్, ఓకే. లెట్ మీ గో ఇంటూ థర్డ్. ఎందుకంటే ఇంట్రడక్షన్ అంతకంటే ఎక్కువ చెప్పకుండా లెట్ మీ వాక్య ధోరణిలో ఉండేందుకంటే 3 అంశాలు. మొట్టమొదటి కలిసినప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు తర్వాత ఏం జరిగింది ఒకసారి 5వ వచనం చూసుకుందాం. 5వ వచనం చూద్దాం. లెట్స్ గో. అది జ్ఞాపకం చేసుకొని మొదటి క్రియలు చేయము. లేని ఎడల ఇదే కాదు, నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసేస్తానంటాడు. గాడ్ ఈస్ వార్నింగ్. ఎఫెసీ సంఘం అంటాడు, ఒకవేళ కనుక నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు మునుపటి స్థితిలోకి రాలేదు, గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు డూ సంథింగ్. దిస్ ఇస్ అ వార్నింగ్. ఏం చేస్తా అంటాడమ్మా? దీపస్తంభమును తీసివేసి అంటాడు దేవుని వాక్యం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది ల్యాంప్. ఏమిటంటే దీపస్తంభమును, దీపస్తంభం తీయడం ఇప్పటికే కాదు, ఏ చోటులో ఉందో ఆ చోటులో నుంచి ఆ దీపస్తంభమును ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ఫ్రమ్ ది ప్లేస్ అంటాడు. ఏ స్థలంలో అయితే ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉన్న స్థితిలోంచి దేవుడు అంటాడు ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ యూ ఫ్రమ్ దట్. ఎందుకంటే ఈరోజు చూపుల సంఘము దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో జీవిస్తుంది. కాబట్టి ఈ సంఘము తన స్థితిని కోల్పోతుందని, ఏ స్థితి అవుతుందో యూ విల్ లూజ్ దట్ ప్లేస్. You will lose that place. దేవుని వాక్యం ఈరోజు నిన్ను హెచ్చరిస్తుంది. దీపస్తంభమా, సంఘం ఉన్నటువంటి ఆ సంఘమా, నీ స్థితి ఏది ఉందో, ఇది గొప్ప స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో నుంచి ఆ ప్లేస్లో నుంచి ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఇట్ అవుట్ అంట. ఒక వ్యక్తి తన స్థానంలో కోల్పోయాడంట. ఎవరమ్మాయి? అపవాది కోల్పోయాడు. రైట్, ఓకే, మంచిదే. పరలోకం నుంచి కిందికి దోయబడి. రైట్, ఓకే. ఇంకా ఇంకో వ్యక్తి భూమి మీద ఒక ఆయన కోల్పోయాడు. రైట్, 12 మందిలో నుంచి ఒక శిష్యుడు పిల్లలు. ఒకసారి యోహాను సువార్తకి వెళ్దాం. ఒక యూదా ఇస్కరియోతు పిల్ల దేవుని బాగా యేసు ప్రభుని నియమించిన యూదా ఇస్కరియోతుని వచ్చి ప్రభు ఏం మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం చూద్దాం. యోహాను సువార్త 17:12 చూద్దాం. యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారంటే మొట్టమొదటిగా తన గురించి ప్రార్థన చేస్తారు, తర్వాత తన శిష్యుల గురించి ప్రార్థన, ఆ తర్వాత ఆ వారి యొక్క స్వార్థము ద్వారా రక్షణలు వచ్చే అన్ని సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఆ 3 అంశాల గురించి ప్రార్థన చేస్తాడు. మొట్టమొదటి చూద్దాం ఒకసారి 17:12 కింద ఒకసారి చూద్దాం. లెట్ us see. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహ. తండ్రితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఈస్ టీచింగ్ అంటాడు, నేను వారి యొద్ద ఉండగా as long as I was with them అంటాడు. ఏమంటాడు? నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని,
నేను వారిని భద్రపరిచితిని. ప్రభు అంటాడు, నువ్వు నాకు ఎవరైతే అనుగ్రహించిన వారందరినీ కాపాడాను, వారిని భద్రపరిచాను. కానీ గనుక లేఖనములు నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో ఎవడును నశింపలేదు. ఎవరు నశింపారట? ఎవడైతే నాశన పుత్రుంటాడో వాడు మాత్రమే కోల్పోతాడు, వాడు మాత్రమే తన స్థానమును కోల్పోతాడు, వాడు మాత్రమే సంఘములో దూరం అవుతాడు. దేవుని వాక్యం చిన్నప్పుడు అంటప్పుడు అక్కడ అంటున్నాడు ద లాస్ట్ ఓన్లీ వన్. ఎందుకంటే ఈజ్ డూమ్ టు డిస్ట్రక్షన్, డూమ్ టు డై. దేవునిలో నుంచి కోల్పోతే ఏం జరుగుతుందని. అందుకని దేవుని వాక్యం ఒకవేళ దేవుడు ఆ దీప స్తంభాన్ని తీసేస్తే ఏ వెలుగునైతే దీప స్తంభం ఇయ్యాలో ఆ వెలుగు ఇచ్చే స్థితిలో ఉండదు. ఇప్పుడు దేవుని వాక్యంలో అనేకులకు దేవుడు సంఘంలో వెలుగు ఉంచిన దేవుడు ఆ స్థితి కోల్పోయినప్పుడు అది చీకట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ దానికే వెలుగు లేకపోతే అనేకులకు వెలుగిచ్చే స్థితిలో ఉండదు. కాబట్టి దేవుడు యూ విల్ బి నో మోర్ లైట్ టు దిస్ వరల్డ్. ఒక విశ్వాసి తన వెలుగును కోల్పోవడం కంటే పనికి మాలిన స్థితి ఇంకోటి ఉండదు అమ్మ. దేవుడు చెప్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇఫ్ ఐ లూజ్ మై పొజిషన్, గాడ్ హ్యాస్ గివెన్ సమ్ పొజిషన్ దేర్ కదమ్మా. దేవుడు ఒక ఆధిక్యతను ఇచ్చాడు. అది ఇచ్చిన ఆధిక్యతను పోలగొట్టుకుంటున్న చూస్తున్నాం సంఘం. ఒకవేళ మారు మనసు పొందకపోతే అంటది దేవుడికి అది ఇష్టం లేదమ్మా. నువ్వు కోల్పోవడం, నీ ఉన్న స్థితిలో నుంచి నువ్వు పడిపోవడం దేవుడికి ఇష్టం లేదు. సంఘమా దేవుడు అంటాడు, సంఘం అంతటిని మాట ఒక వ్యక్తి గురించి కాదు, సంఘం అంతటి మాట్లాడు. నువ్వు పడిపోయే స్థితిలో ఉండకూడదు, నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు, నువ్వున్న స్థితిలో ఉండాలి. ఉంటే నేను నిన్ను తొలగించేస్తాను. ఎందుకంటే యూ విల్ నాట్ రిప్రజెంట్ మీ ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ యూ డోంట్ రిపెంట్ అన్నమాట. నువ్వు మారు మనసు పొందకపోతే ఆ స్థానము నుంచి నేను తొలగిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ ఆఫ్. ఏదైతే నీకు ఇచ్చానో దాన్ని నేను తీసుకున్నాను. మనందరూ తెలిసిన స్టోరీ కదమ్మా, తలాంతుల స్టోరీ తెలుసు కదా అందరికీ కదమ్మా. ఏమి ఇచ్చారు? ఒకరికి 5 ఇచ్చాడు, 5 ఇచ్చినోడు 10 చేశాడు, 2 ఇచ్చినోడు 5 చేశాడు, 1 ఇచ్చినోడు ఏం చేశాడు? చాలామంది సంఘాలు మనమంతా భూమిలో దాచేటోళ్ళమే చాలాసార్లు. కొందరికి ప్రార్థన చేసే శక్తి, ప్రార్థన చేయమంటే నేనేం చెప్తాను, నువ్వేం చెప్తాను? దేవుడు నీకు ఇచ్చిన తలాంత ఇచ్చాడు. God has given you talent to pray for them. కొందరికి బోధించేది ఇస్తాడు, కొందరికి స్వస్థత వరం ఇస్తాడు. ఎవరికి ఏమి ఇస్తాడో దేవుడు తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసు? ఆ మాటలో మీకు రెఫరెన్స్ లేని చాలా ఉన్నాయి కాబట్టి రెఫరెన్స్ తీసి నాకు టైం సరిపోదు, తీయట్లేదు. కానీ ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాక చదువుకోండి అంటాడు కదా. ఎప్పుడైతే దాచిపెట్టిగో నువ్వు తెచ్చింది నేను ఇచ్చిన ఇది దేవుని చూపిస్తుంటాడంట, అది తీసి ఇంకొనికి ఇచ్చేయమంటాడు. యూ విల్ లూజ్ వాట్ యూ గాట్. దేవుడు అంటున్నాడు, ఏదైతే దేవుడు ఇచ్చాడో దాన్ని కాపాడుకోలేకపోతే కష్టం. ఏ రక్షణ అయితే దేవుడు ఇచ్చాడో ఆ రక్షణ నువ్వు కాపాడుకోలేకపోతే కష్టం. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సంధిస్తుంది. రియలీ హోల్డ్ ఆన్ టు what God has given. ఆ వెలుగును నిజంగా ఈ లోకంలోకి ఇవ్వడానికి దేవుడు ఇస్తున్నాడు. ఆ దీపస్తంభ స్థితిని కోల్పోయినప్పుడు వెలుగిచ్చేవారు. లోకంలోకి వెలుగు ఉన్నప్పుడు మనకు వెలుగు లేకపోతే ఏమైపోతామో? వి విల్ నాట్ బి రిప్రజెంట్స్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తులో వెలుగై ఉన్నాడు కదా, నేను లోకానికి వెలుగై ఉన్నాను. అలాగనే చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వాళ్ళు కూడా లోకానికి వెలుగై ఉన్నారు. ఇఫ్ యు లూజ్ యువర్ లైట్, ఇఫ్ యు లూజ్ యువర్ ప్లేస్, you cannot shine anymore and you cannot give light. ఈ లోకానికి నువ్వు ఇవ్వాల్సిన వెలుగునిచ్చే స్థితిలో నువ్వు ఉండవు. కాబట్టి జాగ్రత్త సుమి అంటాడు. లెట్ మీ ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను, 2 అంశాలకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇంకా 2 అంశాలు ఉన్నాయి కాబట్టి సేమ్ ముచ్చాను. లెట్ మీ ప్లేయర్ దేవుని వాక్యం మంచి 2 చిన్నప్పుడు తర్వాత వస్తాం ప్లేయర్. ఒకటి వార్నింగ్ ప్లేయర్, కేర్ఫుల్ ప్లేయర్. మన స్థితిని మనం కోల్పోతున్నాం. మన స్థితి ఏ స్థితిలో ఉన్నాం, ఆ స్థితిలో నిజంగా ఉంచున్నామా లేదా మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. సంఘం ఆ దేవుని మాట్లాడుతున్న మాట ప్లేయర్. రెండో విషయంలో చూద్దాం. అది అయిపోయిందమ్మా, కిందికి వచ్చేసి 6 వచనం కూడా వదిలేసి, అది ఆల్రెడీ అంతకుముందు దాంట్లో వచ్చేసింది. చెవిగలవాడు ఆత్మ సంగమునకు చెప్పుచున్న మాట వినుగాక అంటాడు.
దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు, దేవుని వాక్యభావంలో ఈరోజు సంఘముతో మాట్లాడుతున్నప్పుడు, ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నామో, చెవి గలవాడు అంటున్నాడు. సంఘానికి వచ్చే ప్రతివాడు, దేవుని సన్నిధిలో ఉండేవాడు, దేవుని వాక్యాన్ని వినేవాడు చెవు కలిగి ఉండాలి. చెవు లేకపోతే కష్టం. చెవు కలిగిన యేసు ప్రభు ఏ ఉపమానం చెప్పినా చెవులు గలవాడు వినుగాక అన్నాడు ప్రభు. ఆల్వేస్ స్పోక్. ఆల్రెడీ చాలా చూపుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే మీకు కనపడుతుంది. అక్కడ చూసినప్పుడు ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు చెవులు గలవాడు వినుగాక అంటాడు. దేవుని వాక్యభావం ఇక్కడ చూసినప్పుడు అదే మాట ఇక్కడ అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ చెవులు గలవాని గురించి మాట్లాడు. ఈరోజు దేవుని సంఘానికి వచ్చిన వాడు చెవులు కలిగి ఉండాలి. చూడావనయ్యో, మాకు చెవులు లేకుండా వచ్చిన మా గారు చెవులు ఉన్నాయి కదా మాకు అంటుంది. ఇలా కనబడే చెవులు కాదు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. చెవులు కనబడుతున్నాయి. ఈ కనబడే చెవులు చాలామందికి అమ్మ, ఈ కనబడే చెవుల్లో కూడా వినబడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు కదా. ఓ సడన్ ఏజ్ వచ్చినా కొంచెం తక్కువ వినబడుతుంది, కొంచెం అనక డమ్ అయిపోతుంది, ఏమి వినబడుతుంది, సైకిల్ చేయాల్సింది తను. అందుకే దేవుడు అంటున్నాడు, చెవులు ఉన్నప్పుడు కాదు, ఇంపార్టెంట్ కాదు, కానీ వినగలిగిన చెవు ఉండాలి. ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటను వినగలిగిన చెవులు ఎవరికి ఉంటాయంటే, దోస్ హూ టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ అండ్ రిపెంట్. చాలాసార్లు అంటారు, ఎప్పుడు హెచ్చరికల గురించి మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఒకసారి అడిగినప్పుడు నాకు అంటే ఆశీర్వాదాలు చెప్పడం రాదు, అంతా హెచ్చరికలు చెప్పడం వస్తుంది. కానీ అప్పుడు హెచ్చరికలు చెప్పాలంటే, నేను బైబిల్ గ్రంథంలో ఏది ఆశీర్వాదాల గురించి మాట్లాడితే ప్రతి దైవజనుని పంపించినప్పుడు సంఘాలను హెచ్చరించడానికే పంపించాడు కదమ్మా. ఏదైనా బుక్లో ఉందా హెచ్చరించకుండా దేవుడు? ప్రతి దాంట్లో హెచ్చరించాడు కదా. ఎవ్రీ ప్రాఫిట్ కేమ్ టు వార్న్ దెమ్ బికాజ్ మ్యాన్ ఈజ్ ఈవిల్. ఎందుకంటే ఆది కారణంలో చెడిపోయాడు, ఇంకా మళ్ళీ కొత్త చేయడం ఏం లేదు. ఆల్రెడీ ఆడికైనా చేయలేదు కదమ్మా. నరుని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదై ఉంది. నాది మంచిది అంటే నాది కూడా చెడ్డది. అందుకే దేవుని వాక్యభావంలో ఆల్వేస్ వార్నింగ్. అందుకే దేవుని వాక్యభావం వచ్చినప్పుడు ఈరోజు చెవులు గలవాడు ఎవరైతే దేవుని వాక్కు తీసుకున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మెచ్చుకునే మాటలని మాత్రం చాలామంది మెచ్చుకునే మాటలు వెళ్ళిపోయారు. మెచ్చుకునే మాటలు కాదు, దేవుడు మెచ్చుకునే మాటలు కాదు, దేవుడు నొచ్చుకునే మాటలు కూడా మాట్లాడతాడు. మెచ్చుకునే మాటలంతసేపు కంఫర్ట్ ఉంటుంది కదమ్మా. నొచ్చుకునే మాటలు వస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది. యూ హ్యావ్ టు టేక్ బోత్. ఎఫెసీ సంఘంతో మెచ్చుకుని దేవుడు వెరీ గుడ్ బాబా నువ్వు అన్నాడా? అంటలేడు కదా. అంటాడు నాకు నొచ్చుకునేది ఒకటి ఉన్నది అంటాడు దేవుడు. అంటాడు ఈరోజు నీలో నాలో కూడా ఏదో ఉంటుంది, ఏమీ లేదు అనడానికి లేదు, ఏదైనా ఉంటుంది పిల్లలు. ఏం లేదు, వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇక్కడ పౌలు అంటాడు, నేను అప్పుడే పొందుకున్నాను అనుకోవట్లేదు కానీ గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు. ఆయనే పర్ఫెక్ట్ కాకపోతే నువ్వు నేను ఏ పాట కదా. అందుకే దేవుని వాక్యం చూసినప్పుడు చెవులు గలవాడు, దేవుని వాక్యాన్ని వినేవాడు, దేవుని వాక్యాన్ని గ్రహించేవాడు, దేవుని వాక్య ప్రకారము జీవించేవాడు, మారు మనసు పొందేవాడు, ఆ మాట ప్రకారం తాను బలుచుకునేవాడు, వాడు చెవుడు కలిగినవాడు. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అంటాడు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, చెవులు గలవాడు. ఇక్కడ ఒక వండర్ఫుల్ మాట ఉందమ్మా. ఒకసారి మళ్ళీ చదువుతాం. రెండు విషయాలు చెప్తాడు. వాడు వండర్ఫుల్ థింగ్ చెప్తాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామా? చెవుడి గల వారితో మాట్లాడు. చెవు కలిగిన వాటితో మాట్లాడతాడు. కిందేమంటాడు? ఆత్మ సంఘములతో చెప్పు మాట. సంఘం అంతా చెప్తే చెవుడు గలవాడు అని మరి ఇండివిజువల్ చేస్తుండేది. అర్థమవుతుందమ్మా? మాటనేమో సంఘానికి అంతా చెప్తున్నాడు. సంఘాలకు అన్నాడు, ఒక్కరి కాదు, సంఘం కూడా కాదు, ఆత్మ సంఘములకు. ఎందుకంటే ఇలాంటి సంఘాలు చాలా ఉంటాయి కాబట్టి, పోలిన సంఘాలు కాబట్టి ఆత్మ సంఘములకు చెప్పుతున్న సంగతులు ఎవరు వింటారు? ఎవడైతే చెవుడి గలవాడు వాడే వింటాడు. చెవులు ఉన్నోడు ఈ సంఘంలో మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు సంఘం అంతా మాట్లాడుతుండో లేవో దేవుడు కదా. దేవుడు నాతో, చాలామంది నాతో అన్నప్పుడు చాలా సంతోషం. దేవుడు నాతోనే మాట్లాడు, దేవుడు నన్నే బలపరిచాడు, దేవుడు నన్నే హెచ్చరించాడు, దేవుడు సూటిగా నాతో ఈజ్ ద వన్ who has an ear. అందుకే దేవుడు అంటాడు, it is an individual. The God's word is individual. You have to take it as if it is talking to you. మాట సంఘానికి మాట్లాడుతున్నా అందరు వింటారని గ్యారంటీ ఏం లేదమ్మా. ఎవరో ఒకరు వింటారు, ఎవరో ఒకరు పట్టుకుంటారు. ఒకరు వినొచ్చు, నలుగురు వినొచ్చు, సంఘం అంతా కూడా వినొచ్చు. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ థింగ్. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ స్పీకింగ్ టు మీ. నేను చెవి గలవాడను
దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను సరిచేస్తున్నాడు, దేవుడు నన్ను ఇక్కడ బలహీన పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను బలపరుస్తున్నాడు దేవుడు అని ఎవరు తీసుకుంటారు? వాడు నిజమైన చెవిగా ఆత్మ సంగతులు, సంగములకు చెప్పు సంగతులు చెవి గలవాడు వెనును అంటాడు దేవుడు. చెప్తే యేసుప్రభు మాట్లాడుతున్న మాట నా మాట కాదమ్మా, నేను చెప్పే మాట కాదు, ఎవరు ఉద్దేశించిగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లల చెవిని గలవాడు వింటాడు. ఆత్మ సంగములు, పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, సంగములకు చెప్తున్నాడు, వింటాడంటాడు. ఇంకో బిడ్డ ఎందుకు చెప్తున్నాడు ప్రభు అంటే ఇంకో ప్రత్యేకత ఉంది. ఒక మంచి సంఘమే దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని మనం ఆలోచిస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్ టు బేసిక్స్. నా పిల్లలు టెన్నిస్ ఆడతారు కదా, నేను అంటాను నాన్న నువ్వు 100 తప్పులు లేదు, నీ బేసిక్స్ తప్పుగా అవుతుంటే. ఆ పిల్లలకు అదే చెప్తాడు, బ్యాక్ టు బేసిక్స్ కదమ్మా. ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏం కానీ ఏబిసిడీలతో మొదలు పెట్టాలి కదా కదమ్మా. నేను ఇంత చదువుకున్నా, నేను ఇంకా ఏబిసిడీలు చిన్నప్పుడు స్లేట్ల మీద రాసిన ఏబిసిడీలు కాకుండా ఇంకేమైనా ఉందా ఆప్షన్? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే చెవు కలిగి ఉండాలి. నేను గొప్ప అయిపోయాను, నాకు బాగా తెలిసిన పర్లేదు తినాల్సింది. థ్యాంక్ గాడ్ మీ అయ్యగారు రోజు వారంలో అట్లీస్ట్ ఒక 5 to 6 మెసేజ్ వింటారు మా నాయ కానీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఐ లర్న్ అలా, నేను నేర్చుకుంటున్నాను. నేను సిగ్గుపడదు, చాలా దైవజనుడు. కొన్నిసార్లు బోరింగ్ కూడా ఉంటాయి, కానీ ఒక్క మాట అన్న మాట్లాడతారు. ఎంత బోరింగ్ మాట్లాడినా దైవజనుడు నువ్వు వినడానికి కనుక చెవు ఉంటే ఒక్క మాట అన్న దేవుడు, ఓ అరగంట మెసేజ్లో ఒక్క మాట అన్న దేవుడు మాట్లాడదు. ఈవెన్ ఐ మైట్ బీ బోరింగ్ బట్ యూ విల్ గెట్ వన్ వర్డ్ విచ్ ఇస్ నీడెడ్. నీకు అవసరమైన దేవుడు ఒక్క మాట అన్న దేవుడు మాట్లాడతారు. వినడానికి నీ చెవులు ఉంటాయి. ఎవరు మాట్లాడి రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్స్. ఎందుకంటే ఆత్మదేవుడు మాట్లాడతాడు. దేవుని వాక్యం భావించినప్పుడు బ్యాక్ టు బేసిక్స్. అందుకే దేవుడు అంటాడు వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు మాట ద్వారా వచ్చును. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ ఫెయిత్ యూ హ్యావ్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్. ఈవెన్ దో యూ నో ఎవ్రీథింగ్, యూ ఆర్ గ్రోన్ అప్, స్టిల్ యూ హ్యావ్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. బలమైన సంఘాన్ని అయినా కానీ వాక్యం వినాల్సింది, బలమైన సంఘాన్ని ప్రార్థన చేయాల్సిందే, బలమైన విశ్వాసి ప్రార్థన చేయాలి. బలమైన విశ్వాసి ఈవెన్ దో యు ఆర్ స్ట్రాంగ్ యు హ్యావ్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకో ఆప్షన్ లేదు అనుకోండి. గాడ్ సేస్ బ్యాక్ టు బేసిక్. ఇంత బలమైన సంఘానికి చెవులు గలవాడు ఉండమంటాడు. నువ్వు బలమైన సంఘానివైనా కూడా నీ పరిపూర్ణ స్థితిలోకి నువ్వు రావాలంటే నువ్వు వినడము నేర్చుకోవాలి, ఆ చెవు కలిగి ఉండాలి. అండ్ విన్న మాటల ప్రకారం నిన్ను సరి చేసుకోగలగాలి. యూ షుడ్ రీఅడ్జస్ట్ యువర్ సెల్ఫ్ సో దట్ యూ విల్ నాట్ లూజ్ యువర్ పొజిషన్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. ఆ స్థితిలో నిజంగా మనం ఉండాలని దేవుడు నిజంగా నిన్ను నన్ను ఆశ కలిగి ఉన్నాడు. పిల్లలు అలా మాట వినేవారిగా, మాట వింటే ఎప్పుడైతే ఆత్మ ఏదైనా దేవుని వాక్యం చెప్తున్నామా, దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్య ప్రకారం కట్టుకోవాలంటే యూ నీడ్ ది స్పిరిట్. ఆత్మ లేకుండా జరగదు. చాలాసార్లు ఎప్పుడైతే బోరింగ్ కొడుతున్నావో చాలామంది లేచి వెళ్ళిపోవడం బెటర్. వెన్ యూ డోంట్ హ్యావ్ స్పిరిట్ యూ విల్ నాట్ రిసీవ్ ది వర్డ్. దేవుని వాక్యం కరెక్ట్గా టచ్ అవ్వదు, కనెక్ట్ కాదు వాక్యం, ఇబ్బందికరంగా ఉంటుంది. లీవ్ దట్ ప్లేస్, నో ప్రాబ్లం. దేవుని వాక్యం ఎందుకంటే నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపుతున్నప్పుడు, పరిశుద్ధాత్మను యూ హ్యావ్ ఎ కాంటాక్ట్. You will understand the word better. Without the spirit you can. ఎందుకంటే ఇట్ ఈస్ దేవుని ఆలోచనలు కాబట్టి దేవుని ఆత్మ ఉంటేనే అర్థమవుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక రెఫరెన్స్ లేదు కానీ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు అంటాడు, మనుషుని హృదయంలో సంగతి వాడ తప్ప ఎవడు తెలుస్తుంది తెలుసుదమ్మా. నా మనసులో ఏముంది నా భార్యకు కూడా తెలియదు. నేను చెప్పాను నాకు మా ఆయన గురించి అని తెలుసు అంటే అంత సీన్ లేదండి. నీకు తెలియదు ఏదో ఒకటని రాసి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి జీవితంలో ఉంటుంది. గనట్సే నాకు అన్నీ తెలుసండి. ఒకసారి ఇట్లా ఒక ఆయన అన్నాడు నాతో ఉన్నప్పుడు, నాకెంత తెలుసు అంటే నా వైఫ్ గురించి, నా వైఫ్ ఊపిరి తీసుకుంది కూడా నాకు తెలుసు. ఎస్ నీకు స్తోత్రం. ఓకే రైట్, మంచిదే, నీ విశ్వాసం మంచిది, గొప్పది, రైట్, ఓకే, ఫైన్, ఇట్స్ ఫైన్, యూ ట్రస్ట్ సచ్, నీకు అంత విశ్వాసం. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఎవ్రీబడి హోల్డ్స్ సంథింగ్ ఇన్ సైడ్ అండ్ నో బడీ నోస్, ఓన్లీ హీ నోస్. నా హృదయంలో ఏముందని నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. నేను ఎవరికైనా చెప్తే తప్ప తెలియదు.
అలాగే దేవుని మనసులో ఉన్నది ఎవరికి తెలియదంట. ఎవరు తెలుస్తుంది? పరిశుద్ధాత్మ తెలుస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ది హోలీ స్పిరిట్ యూ విల్ నో వాట్ ఈస్ ఇన్ గాడ్స్ హార్ట్. నీకు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే దేవుని హృదయంలో ఏముందో నీకు తెలుస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ నీతో మాట్లాడు. యూ విల్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది గాడ్ అండ్ హీ స్పీక్స్ టు యూ ఎవ్రీడే. ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. అని అంటాడు, సంఘములకు ఆత్మ చెప్పు సంగతులు. ఏది ఆత్మ ఏడికని చెప్తుంది? దేవుని మనస్సులో ఏ మాటలు ఉందో ఆ మాటలు చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ కలిగి ఉంటావో, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటావో, ఆ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం పొందుకుంటావో, యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్ అండ్ యూ విల్ నో ది హార్ట్ ఆఫ్ గాడ్ బై ది హోలీ స్పిరిట్ త్రూ హిస్ వర్డ్. అంటే వాక్యం ద్వారా. లెట్ మీ గో ఇంటు ది. నాకు 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఇంకో 10 నిమిషాలు అది కూడా క్లోజ్ చేసేస్తాను. ఏమంటుంది? చివరికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం చూసినప్పుడు చివరిగా యేసు ప్రభు వారు ఇవన్నీ బాగున్నాయి, రైట్? ఓకే, ఎస్, ఐఎమ్ ఎ గుడ్ చర్చ్, దిస్ ఈస్ ఎ గుడ్ చర్చ్, ఎఫ్ఎస్సి సంఘం ఒక మంచి సంఘము. ఓకే, గాడ్ హ్యాస్ సంథింగ్ అగేన్స్ట్ మీ, గాడ్ హ్యాస్ కౌన్సిల్డ్ మీ. ఓకే, రైట్, దేవుడు నాకు ఆలోచనలు ఇచ్చాడు, ఇవన్నీ బాగున్నాయి. చేయకపోతే ఏం చెప్తాను, వార్నింగ్ ఇచ్చాడు. ఓకే, బాగుంది. ఎలా నన్ను మళ్ళీ బేసిక్స్లో మళ్ళీ నేను ఎలా బలపరచుకోవాలో మళ్ళీ చెప్పాడు. వాక్యం ద్వారా మళ్ళీ చేసుకోవడం, వినగలిగిన చెవు కలిగిన వారికి ఉండాలన్నాడు. ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేసి ఒకవేళ నేను నన్ను ఆ ఒక్క స్థితిలో దేవుడికి ఏది బాగుందో ఆ విషయం నుంచి మంచి చేస్తే దేవుడు అంటాడు, దెన్ కమ్స్ ఎ ప్రామిస్. అదే కదమ్మా, లాస్ట్లో ఏముంది? జయించు వాడికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటాడు. దిస్ ఇస్ ఎ ప్రామిస్. ఏంటి ప్రామిస్ అంటున్నాడు? ఏంటే ప్రామిస్ దేవుడు అంటాడు? ఏమంటాడు? జీవవృక్ష ఫలములు. ఎవడు? పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు అంటాడు. ఉందా అమ్మ పరదైసులో జీవవృక్ష ఫలం? ఎంతసేపు మా మంచి చెట్టు గురించి ధ్యానిస్తాం కదా. మంచి చెడులు తెలివిచ్చే చెట్టు ఆదామును దేవుడు తినొద్దు అన్నాడు, తిన్నాం అంతే. ఆ చెట్టు గురించి ధ్యానిస్తాం, ఈ చెట్టు గురించి ధ్యానించాం. ఈ చెట్టు వేరేది, మంచి చెట్లు ఇచ్చేది. మంచి చెట్లు ఆల్రెడీ మన చెడు నింపుకున్నాం, ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఈ చెట్టు ఏంటంటే అప్పుడారా ఏమంటుందో జీవవృక్ష ఫలము. ఆ చెట్టు పండ్లు తింటే అంట లైఫ్లో ఉంటారు, యు విల్ లివ్ ఫర్ ఎవర్. ఈ ట్రీ మీద యేసు ప్రభు తను తాను సిలువలో అర్పించుకున్నాడు. ఆ యొక్క సిలువ, ఆ చెట్టు ఫలము తింటే నువ్వు నిజంగా జీవిస్తావు, నిరంతరము బ్రతికి నా యందు విశ్వసించేవాడు ఇక్కడికి చనిపోడన్నట్టుగా ఆ చెట్టు ఫలము తిన్నవాడు ఎప్పటికీ జీవించుంటాడు. ఆ చెట్టు ఫలమును గురించి మాట్లాడతాడు. ఆ చెట్టుకు దేవుడు అంట ఆ ఏదైనా మనలో కేరాపులు పెట్టాడంట. ఎవరు కూడా ఆదాం మళ్ళా తీసుకొని తినకుండా పెట్టాడంట. ఏదైతే దేవుడు బ్లాక్ చేశాడో తినకుండా, దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దట్ ఫ్రూట్ అంటాడు. ఆదాం ఏదేమో వాళ్ళకి పంపించాడు. మొదట ఏం చేశాడు? పండు తినంగానే పాపం చేశాడు కాబట్టి హెచ్చరించాడు. సరే క్షమించి బయటికి పోయిన బాబు బతుకన్నాడు కదమ్మా. ముందు ఆయన సన్నిధిలో లేరు అవకాశం. రోడ్డు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆ జీవఫల వృక్షంగా తింటే బతికేవాడు, అది తింటే బ్రతుకుతాడు కాబట్టి ఆ బతికే స్థితిని కోల్పోయాడు కాబట్టి అది లేదు. కానీ అది ఎవడంటున్నాడు? ఆ యొక్క కేరూబులు అడ్డం పెట్టాడు కదా, అక్కడ ఇప్పుడు కూడా ఎవరు తినలేరు. కానీ ఒకవేళ కనుక నువ్వు కనుక ఏదైతే నేను చెప్పావో దాని ప్రకారం నువ్వు జీవిస్తావో అప్పుడు యూ హ్యావ్ రైట్ టు ఈట్ ది ట్రీ, ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ. అది తీస్తాడు అడ్డులు దేవుడు. ఏదైతే అడ్డు పెట్టాడో దేవుడు అది తీస్తాడు. అది నీకు నాకు పండు తినడానికి ఇస్తాడు. దిస్ ఇస్ ద ప్రామిస్. ఏ ప్రామిస్ అయితే ఆదాము కోల్పోయాడో ఆ ప్రామిస్ను కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా దేవుడు ఆ పండు తినే ఆధిక్యతను నీకు నాకు శిలువ ద్వారా అనుగ్రహిస్తాడని మాట్లాడు. కానీ దానికి ముందు బిఫోర్ యూ eat the fruit you have to do one thing, you have to be a overcomer. అన్నాడమ్మా, ఏమన్నాడు? జయించువాడికి. ఏది కూడా ఫ్రీగా రాదమ్మా. నువ్వు పండు తినాలి ఆశ కలిగిన మంచిది కరెక్టే కాదు కానీ యూ హ్యావ్ టు ఓవర్కమ్. You have to overcome. Without overcoming, you cannot eat that fruit. This is very clear. అన్నీ బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని ఓవర్కమ్ చేయగలగాలి. ఏదైతే దేవుడు ప్రాబ్లం అంటున్నాడో ఆ ప్రాబ్లంను నువ్వు ఓవర్కమ్ అయితే తప్ప నువ్వు పండు తినే ఆధిక్యత. అదే అన్నాడు కదమ్మా, జయించు వాడికి అన్నాడు.
పుసుకున నువ్వు వాడినే మీదనేసి నేను ఇన్నాను ప్రభు అంటే ఇన్నా కాదు, ఇన్నోనికి లేదు. నేను వాక్యం విన్నాను ప్రభు అంటే ఇన్నావు, కరెక్ట్, మంచిది. గుడికి వచ్చాను ప్రభు, వచ్చినావు, కరెక్ట్. God says conditions apply those who overcomes. యోహాను సువార్త 16:33. రెఫరెన్స్లు ఏం తీయలే కదా, మీరు అయ్యగారు ఏదో చెప్తున్నా అనుకోకుండా ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారు చెప్తున్న మాట చూద్దాం ఒకసారి. 16:33. యోహాను సువార్త 2-3 వచనాలు తీపిస్తారు మీకు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు యేసు ప్రభు వారు చెప్తున్నారు. నా యందు మీకు సమాధానము, ఎందుకంటే ఆ సమాధానం యేసులో ఉంది. ఎందుకంటే లోకమును అంటాడు తండ్రి యేసు ద్వారా తనతో తానే సమాధానపరుచుకున్నాడు కాబట్టి అంటాడు నా యందు, యేసులో ఉన్న వారి యందు, సిలువలో ఉన్న వారి యందు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు కష్టమైన మాట, ఇది కష్టమైన మాట. దేవుడు అయ్యా ప్రభు, నువ్వు సమాధానం ఇస్తాను, అందిస్తాడు. ఈ మధ్యలో శ్రమ ఎందుకండి? చాలాసార్లు వి వాంట్ ఎవ్రీథింగ్ వితౌట్ హ్యావింగ్ ఎ పించ్ ఆఫ్ పెయిన్. లోకంలో మీకు శ్రమ కలుగును. విశ్వాసి జాగ్రత్తగా దేవుడు అంటలేడు, దేవుడు నీకు శ్రమ కలగదు, నీకు కంఫర్ట్ లైఫ్ ఉంటుంది. ఒకరు విశ్వాసీతో కేక్ వాక్ అని చెప్తే వాడికంటే అబద్ధికుడు. ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. గాడ్ సేస్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్ ఇన్ దిస్ వరల్డ్. తర్వాత ఆయనను యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఎన్ని చెప్పుకోవాలి, ఎన్ని ఇస్తాడు ఒక వచనుడు. ఆయనను ఈవెన్ దో యు ఆర్ ఇన్ ట్రబుల్స్, ఆయనను ధైర్యము తెచ్చుకోమంటాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటాడు చూడమ్మా. నేను లోకమును జయించి ఉన్నాను. వి హ్యావ్ ఎ ఓవర్కమర్. దేవుడు జయించేవాడు. నువ్వు దేవునితో ఉంటే నువ్వు కూడా జయించేవాడిగా ఉంటావు. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు జయించేవాడిగా ఉండాలి. ఎందుకంటే నేను జయించాను కాబట్టి నువ్వు కూడా జయిస్తావు. యు ఆర్ గోయింగ్ టు ఓవర్కమ్. ఇప్పుడు హౌ గాడ్, హౌ చెప్పేసి ముగిచ్చేస్తాం. రైట్, ఓకే, రైట్. మొదటి యోహానులోకి వెళ్దాం. అక్కడ 3 ఉన్నాయి, 3 చూపించేస్తాను. ఫాస్ట్గా చెప్పేస్తాను, టైం అయిపోతుంది. ఫాస్ట్గా చెప్తాను. లైట్ ఒకవేళ వచనంలో ఏమన్నా ఆపితే నేను చేయాలి. ఒకసారి చూద్దాం. లేకు మొదటి యోహాను పత్రికకి వెళ్దాం. మొదటి యోహాను పత్రికలకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు మొదటి యోహాను 5:4 చూద్దాం. ఒకసారి చూద్దాం ఏం చేయాలి, ఒకసారి చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ చాలా. ఇప్పుడు నేను జయించాలి, ప్రభు జయించాడు, ఆయన దేవుడు జయించాడు. బాబు నేను జయించాలి, అయితే ఏం చేయాలి? నేను ఆ పండు తినాలంటే ఏం చేయాలి? ఏమంటుండు? దేవుని మూలంగా పుట్టువాడు లోకాన్ని జయిస్తాడు. యేసయ్య లోకాన్ని జయించాడు, నువ్వు లోకాన్ని జయించాడు. యూ షుడ్ బి బార్న్ ఆఫ్ ది గాడ్. దేవుని వాక్యంలో యోహాను సువార్త 3వ తీయకండి. యోహాను సువార్త 3వ నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడంట, ఏమన్నాడు? ఒకడు మరలా పెద్ద స్టోరీ అందులో. ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును చూడు అంటాడు. ఒకడు మరలా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంటే ఆయన అంటాడు వృద్ధుడైన వాడు మళ్ళా తల్లి గర్భంలో జన్మించి మళ్ళా ఎలా ఆయన జన్మించగలుగుతాడంటే ఒకడు నీటి మూలంగాను ఒక ఆత్మ మూలంగాను. ఇఫ్ యు ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్ యూ విల్ నాట్ బి బోర్న్ అగైన్. నువ్వు దేవుని మూలంగా పుట్టనట్టే. ఈరోజు దేవుని వాక్యం చెప్తాడు యూ హ్యావ్ టు బి రీబోర్న్ అంటాడు. దేవుని మూలంగా పుట్టాలి. శరీరంలో జన్మనిచ్చింది కానీ ఆత్మకు when you born again you will become spiritual like Jesus. జయించాలంటే జన్మించాలి. జయించాలంటే ఇప్పుడే రెవల్యూషన్ ఇచ్చినామన్నా. జయించాలంటే జన్మించాలి, అప్పుడే జన్మిస్తావు. మరి జన్మించాలంటే ఏం చేయాలి? అక్కడే నెక్స్ట్ వచనంలో చూద్దాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. జయించాలంటే జన్మించాలంటే విశ్వసించాలి. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ బి బోర్న్ అగైన్. కదమ్మా,
జయించాలి. దేవుడు జయించాడు కానీ నిన్ను జయించబడు. జయించాలంటే జన్మించాలి, మరలా జన్మించాలంటే నీకు విశ్వాసంలో రాదు. విశ్వాసంలోకి వస్తే యేసు ప్రభుని నమ్మితే, ఎందుకన్నాడు తెలుసా అమ్మ యేసు ప్రభు నికోదేవుతో ఆ మాట? రాత్రి వచ్చిందంట. కొందరు రాత్రి భక్తులు ఉంటారు, పొద్దున భక్తులు ఉండరు. అంటే రాత్రి భక్తులు అంటే రహస్యంగా దేవుని నమ్ముకుంటారు. రాత్రి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడవు, ఒకవేళ నువ్వు కాకపోతే ఇన్ని అద్భుతాలు చేసేవాడి కాదు, ఈ సంగతి నేనే కాదు ఎవరైతే నేను వ్యతిరేక వారందరికీ తెలుసంట. ఈయన రాత్రి వచ్చి చెప్పుకుంటుడు. ఎందుకు పబ్లిక్లో ఒప్పుకోవడం కష్టం కదా. యేసుప్రభు ఏమన్నాడమ్మా? మనుష్య కుమారుని మనిషి ఎదురు ఒప్పుకోకపోతే దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడతాను. నికోదేము వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రాత్రి ఒప్పుకుంటాడు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, బాబు రాత్రి కాదురా బాయ్, నువ్వు పొద్దున పుట్టాలి. ఎందుకు? నువ్వు అందరిలో చెప్పగలగాలి, యేసే నా రక్షకుడు, యేసేలో నేను జన్మించాను ఇంట్లో. అందుకంటే నూతనంగా జన్మించాలి. నూతనంగా జన్మించాలంటే ఏ రాత్రిలో చీకట్లో ఉన్న విశ్వాసం అది వెలుగులోకి రావాలి. చీకటి దేవుడు కాదు, నువ్వు ఆరాధించేవాడు వెలుగు దేవుడు కాదు. వెలుగులో చెప్పగలగాలి, నేను యేసేని ఆరాధిస్తాను, గాడ్ ఈజ్ మై సేవియర్ అని చెప్పగలగాలి. రహస్యంగా నేను దేవుని ఆరాధిస్తాను. It is not okay with God. God says you have to be born again. మళ్ళా నువ్వు పుట్టాలి. అందుకే అంటాడు రహస్యంగా అంటాడు. అందుకే అంటాడు పుట్టాలంటే నువ్వు నమ్మాలి. నమ్మితే జరిగేది ఏందో ఒకసారి చదువుతారు. యోహాను సువార్త అదే ఒక పేజ్ వెనక్కి వస్తే అక్కడ పక్కనే ఉండొచ్చు. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావం చూద్దాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న కంటే హల్లెలూయా. ఇంకా అమ్మ గనుక ఎప్పుడు జయిస్తావు? ఎప్పుడైతే యేసుని కలిగి ఉంటావో. When you have Jesus, when you have the overcomer, you will overcome. చాలామంది ఓవర్కమర్ లేకుండే ఓవర్కమ్ కావాలనుకుంటారు. కష్టం. వాక్యం చెప్తుంది యూ హ్యావ్ టు బి బార్న్ అగైన్. మళ్ళా పుట్టాలి. ఎలా పుడతావు? విశ్వాసం వల్ల పుడతావు. మూడోదిగా చూసినప్పుడు నువ్వు యేసుని కలిగి ఉండాలి. ఈ లోకాన్ని జయించేవాడు నువ్వు కలిగి ఉన్నప్పుడు లోకమును, మన మధ్యలో కూడా జయశీలమ్మ ఉన్నది. జయశీల అనే పేరు ఎవరు తెలుసామా? యేసయ్య పేరు తెలుసామా? మన దేవుడు జయించినవాడు, లోకాన్ని జయించినవాడు. యేసయ్య పేరు జయశీలు. అంటే జయశీలుడు అదేంటంటే మనం ఖాళీ లేడీస్కే పెట్టుకుంటాం. జయశీలుడు అని ఎవరు పెట్టుకొని జయశీల అని పేరు పెట్టుకుంటాం. అంటే ఒక రకంగా అది ఒక విమెన్. అంటే యాక్చువల్లీ ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు జయశీలుడు అని యేసుని ఆరాధిస్తున్నాం మనం. We are the overcomers. ఈ మాట చెప్పుకోగలిగితే అమ్మా ఏ పరిస్థితిలో కూడా తలకాయ ఉన్నాం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి ఇస్తే శక్తిమంతులను నమ్మగలిగినప్పుడు ఆ లోకంలో ఉన్నవాడు నిన్ను చూస్తే గడగడ వణుకుతాడు. వందల కొద్ది ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాడు, వందల కొద్ది సందర్భాలు. భయపడతాడు. ఎందుకంటే నువ్వు కలిగి ఉన్నవాడు మామూలువాడు కాదు. సర్వ సృష్టికి అధిపతి. అట్టి దేవుని కలిగిన నీవు ఎలా ఉండాలి? జయించేవాడిగా ఉండాలి. నేను జయించాను, నువ్వు జయించాను. నేను వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉండాలి. నేను ఎలా ఉన్నానో మీరు ఎలా ఉండాలి నా దేవుడు అని అంటాడు కదా. అంటాడేమంటాడు? నా తండ్రిని అనేక స్థలాలు ఉన్నాయి. ఎందుకంటాడు? నేనుండు చోటు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో మనం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండి, ఆయన ఎలా ఉన్నాడో మనం. ఆయన జయించేవాడు అంటే నీవు నేను కూడా జయించేవాడుగా, జయించే సంఘంగా ఉండాలి అంటున్నాడు. ఓడిపోయే సంఘం కాదు, జయించే సంఘం. క్రీస్తు వల్ల పుట్టిన సంఘముగా, విశ్వాసం వల్ల పుట్టిన సంఘముగా, దేవుని కలిగిన సంఘముగా జయించే సంఘం ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు నాయన, సృష్టికర్తవు నాయన, నీ సంఘమును నేను జయించే సంఘముగా చేయమని
నాయన నీలోకి వచ్చి నేను విశ్వాసం వల్ల జన్మించిన వారమై నిన్ను కలిగిన వారమై ఈ లోకంలో జయశీలులుగా జీవించడానికి అతి కృప సహాయం తెచ్చి విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవంత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.